ఎస్ నీలిమ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఏర్పాటు జరిగి ఇప్పటికే దీనిపైన ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ఇప్పటికే ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా 7 రోజుల పాటు కూడా ప్రత్యేకంగా ప్రతి అంశానికి సంబంధించి విజయోత్సవ సభలు ఉండబోతున్నట్లు తెలుస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 9 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు సన్నద్దమవుతుంది. ఉత్సవాల్లో భాగంగా కీలకమైన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది. 9 రోజుల పాటు జరిగే సంబరాల్లో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలే కీలక భూమికగా ఉండేలా కార్యాచరణను రూపొందిస్తోంది. శాఖల వారీగా 1వ తేదీ నుంచి వరుసగా నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సమీకృత గురుకుల పాఠశాల సముదాయాల భవనాలకు భూమి పూజ నిర్వహిస్తారు. ఇప్పటికే 28 నియోజకవర్గాల్లో ఈ భవనాల పనులు మొదలయ్యాయి. మరో 26 నియోజకవర్గాల పరిధిలో సమీకృత గురుకులాలను ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో వీటికి శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 7 వరకు అన్ని గ్రామాల్లో సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలను నిర్వహిస్తుంది. డిసెంబర్ 4న పెద్దపల్లిలో యువతతో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించిన వారికి ఈ సభలో నియామక పత్రాలను అందజేయనున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు 28 పారా మెడికల్ కాలేజీలను నెలకొల్పనున్నారు. వీటితో పాటు కొత్తగా 213 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకువస్తారు. ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు అందించేందుకు జిల్లాకు ట్రాన్స్జెండర్ క్లినిక్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రించేందుకు వీరిని వాలంటీర్లుగా నియమిస్తారు.